నమస్కారం అండి. నేను సామవేదం వెంకట కామేశ్వరి గైనకాలజిస్ట్ని. అందరూ బాగుండాలి మనవంతున 5వ ఏడాది ఇవాళ 9వ రోజు 11 జూన్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇవాళ ఋతుచక్రం అంటే మెన్స్ట్రువల్ సైకిల్ మీద మనం మాట్లాడదాం అనుకున్నాం వివరంగా. నిన్న కొంత ఉపోద్ఘాతం ఇచ్చాము. నిన్న థైరాయిడ్ ఈ ఉపోద్ఘాతము నిన్న ఇచ్చాము. అయితే మనము ఋతుచక్రం గురించి మాట్లాడుకోవడంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మాట్లాడదామని అనుకున్నాము. ఎందుకంటే దీంట్లో కొంచెం బొమ్మలు, గ్రాఫ్స్, ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ ఉంది. అయితే దాన్ని పిక్చర్ రూపంలో చెప్తే బాగుంటుంది అని ఈ మెథడ్లో చెప్తున్నాము. అలాగే మనం ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాము 74 రోజులు అని అంటే, అందరూ బాగుండాలి మనవంతున ప్రోగ్రాముకి మనకి స్వాతంత్రోద్యమం స్ఫూర్తి కింద ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది. అయితే స్వాతంత్రోద్యమంలో మన పూర్వీకులు ఎంతోమంది ప్రాణాలని, ధనాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయి వాళ్ళ త్యాగానికి ఫలం కింద మనం ఇప్పుడు స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం కనుక మన వంతు, అలాగే నా వంతుగా ఒక గైనకాలజిస్ట్ కింద నా 20 ఏళ్ళ అనుభవాన్ని, నేను చదువుకున్న చదువుని తేలికైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలన్న ఈ ప్రయత్నంలో ఈ వీడియోలు రికార్డ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. అయితే మీరు ఇవి చూసి దాని ఇంప్రూవైజేషన్, అలాగే మీకు ఏమైనా అంశాలు అర్థం కాకపోయినా, ఏదైనా అంశాలు ఇంకా వివరం కావాలన్నా మాకు ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేస్తే మేము తప్పకుండా దాన్ని ఇంప్రూవైజ్ చేస్తాము. అయితే ఇవాళ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశము ఋతుచక్రం అంటే మెన్స్ట్రువల్ సైకిల్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అయితే ఈ ఋతుచక్రం మెన్స్ట్రువల్ సైకిల్లోకి మాట్లాడుకోయే ముందు థైరాయిడ్ హార్మోన్ మీద మనం మాట్లాడిన మాటల్లో కొన్ని డౌట్స్ కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. దాని మీద నేను కొంత వివరం మీకు చెప్తాను. ఇక్కడ థైరాయిడ్ గ్రంథి గురించి, థైరాయిడ్ గ్రంథి పని చేయకపోవడం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయకపోవడం అంటే తక్కువగా పనిచేయడం గురించి మాట్లాడుకున్నప్పుడు గర్భసంచి లోపలి పొర ఎక్కువ పెరుగుతుంది అని చెప్పుకున్నాం. దాని వివరం ఇదన్నమాట. పొర ఎక్కువ పెరిగింది. ఇది మామూలు పొర. మీరు మామూలు పొరకి ఈ మందం పెరిగిన పొరకి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా. అయితే ఈ మందం పెరిగినప్పుడు వాళ్ళకి హెవీ బ్లీడ్, ఎక్కువ రోజులు బ్లీడ్ అవ్వడం ఉంటుందన్నమాట. అయితే వీళ్ళకి ఇలా ఉన్న స్త్రీలకి మొట్టమొదట చేయాల్సిన పరీక్ష థైరాయిడ్ టెస్ట్ అన్నమాట. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ ఏమైనా లోపంగా ఉంటే కనుక దానికి మందులతో సరిదిద్దితే వాళ్ళకి వేరే ఇతర మందులు ఏమీ వాడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి పీరియడ్ సెట్ అయిపోతుంది అనమాట. అందుకని ఈ స్లైడ్ చూపించడం జరిగింది. అలాగే ఇంకొక డౌట్ ఏం మాట్లాడారంటే, నిన్న మాట్లాడిన దానిలో థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు అంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో కాళ్ళ వాపులు ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ 3 రకాల కాళ్ళు చూపిస్తున్నాను నేను. ఇది మామూలు కాలు, వాపది లేని కాలు. ఇది వాపుండి గుంట పడుతున్న కాలు. ఇది వాపుండి గుంట పడని కాలు అనమాట. సో వీటికి తేడాలు ఏమిటి అంటే, ఈ నార్మల్ కాలు ఏం గుంట పడదు. అయితే నార్మల్ కాలు ఉన్న వాళ్ళలో కూడా కొంచెం లావుండి ప్రెగ్నెంట్ వాళ్ళు అంటే కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, అంటే ఒక 10 గంటలు బస్సులో డ్రైవ్ చేసి బస్సులో కూర్చుని వచ్చినప్పుడు, లేదా కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ట్రైన్లో కూర్చుని వచ్చినప్పుడు, పడుకోవడం వీలైతే కాళ్ళవాపులు ఉండవు. కూర్చుని వచ్చినప్పుడు ఇది పోస్చర్ అంటే ఎక్కువసేపు కూర్చున్నారు గనక వాపు ఉండొచ్చు. అది సర్వసాధారణం. ఇలాంటి వాపు ఏంటంటే మళ్ళీ కాలు ఎత్తు పెట్టుకుని కూర్చున్నప్పుడు అది తగ్గిపోతుంది అనమాట. కాలు మనం కూర్చునే దానికన్నా కొంచెం ఎత్తు పెట్టుకుని, అదే పడుకున్నప్పుడు కూడా దిండ్లు పెట్టుకుని ఎత్తు పెట్టుకుంటే ఆ వాపు తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక వాపు ఏమిటి అంటే అలా తగ్గని వాపు, నొక్కితే గుంట పడుతుంది. ఎంతసేపు నొక్కాలి, అలాగే ఇక్కడ నొక్కి చూస్తాం అనమాట. ఇక్కడ మడమ దగ్గర ఉన్న ఎముకకి నొక్కి చూస్తే ఒక 1/2 నిమిషం నొక్కామనుకోండి, 1/2 నిమిషం గుంట అలా ఉంటుంది, నెమ్మదిగా పైకి వస్తుంది అనమాట. ఆ గుంట తొందరగా పైకి రాదు. సో ఇది పిట్టింగ్ ఎడిమా. దీనికి కారణాలు ఏమిటి అంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, లివర్ అంటే కాలేయం జబ్బుల్లో ఇలాంటి ఎడిమా ఉండొచ్చు. అలా ఎవరికైతే కాలు ఎత్తు పెట్టుకున్నా ఆ వాపు తగ్గలేదు, అలాగే కొన్ని రకాల బీపీ మందులు వాడినప్పుడు కూడా ఇలా కాళ్ళ వాపులు ఉండొచ్చు అనమాట. ఇవన్నీ మీరు గమనించండి. అలాగే ఇక్కడ
ఇది థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తున్న వాళ్ళు అనమాట వీళ్ళు. అంటే హైపోథైరాయిడ్ పేషెంట్లో వాపు ఉన్నప్పుడు వీళ్ళకి గుంట పడదు. అలాగే ఎలిఫెంటియాసిస్ అంటాం, అంటే ఫైలేరియల్ ఇన్ఫెక్షన్ ఉండి బోధకాలు అంటాం చూడండి, వాళ్ళకు కూడా గుంట పడదు. తొలి దశలో వాపు వచ్చినప్పుడు కూడా గుంట పడదు వాళ్ళకి. సో ఈ 2 విషయాల్లో గుంట పడదు. అయితే ఇక్కడ థైరాయిడ్లో ఎందుకు గుంట పడదు అంటే వాళ్ళకి కొన్ని రకాలైన శ్లాష్మానికి సంబంధించిన, అంటే మ్యూకస్ సంబంధించిన హైల్రోనిక్ యాసిడ్, గ్లైకోజెమానోగ్లైకన్స్ లాంటి పదార్థాలు చర్మం కింద ఎక్కువ అవుతాయి. సో అది వాపుని కలగజేస్తుంది, కానీ నొక్కితే గుంట పడదు. ఇది గమనించండి. ఇప్పుడు మన ఋతుచక్రం గురించి మాట్లాడుకోబోయే ముందు హెచ్ఎస్జి అని ఒక పరీక్ష గురించి నేను మాట్లాడాను. థైరాయిడ్ హార్మోన్ లోపం ఉన్నప్పుడు ఆ పరీక్ష చేస్తే తప్పు రిజల్ట్ వస్తుంది, అంటే ఇక్కడ బ్లాక్ లేకపోయినా బ్లాక్ లాగా వస్తుంది అని చెప్పాను. దాని వివరణ చేయడానికి 2 పిక్చర్స్ పెట్టుకున్నాను. ఇది గర్భసంచి అన్నమాట. గర్భసంచిని నిలువుగా ఇలా కట్ చేస్తే ఇలా గర్భసంచి వచ్చింది, కల్లా కనిపిస్తుంది లోపల భాగం. ఇది లోపలి పొర, ఇది మజిల్ అంటే కండరాల పొర, ఇది పైనుండే ఉల్లి పొర, పల్చటి పొర ఉంటుందన్నమాట, ఉల్లి పొర. ఇవి ట్యూబ్స్ అంటే ఫెల్లోపియన్ ట్యూబ్స్, ఇది అండాశయం. ఇవన్నీ కూడా స్త్రీ పునరుత్పత్తి అవయవాలన్నమాట. ఇవి చూపించినప్పుడు ఈ పరీక్ష చేస్తే మనం హెచ్ఎస్జి అన్న పరీక్ష ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఇలా మందు ఎక్కిస్తాం అనమాట. ఆ మందు ఇలా దీన్ని ఫిల్ చేసి, అందుకే తర్వాత వచ్చే ఎక్స్రేలో ఈ ట్రయాంగిల్ పార్ట్ త్రిభుజాకారంగా కనిపించి అక్కడ కొన నుంచి ఇలా మందు వెళ్ళి ఇలా ఇలా వెళ్ళి ఇలా బయటకి, అంటే బయటకంటే ఫెల్లోపియన్ ట్యూబ్ బయటకి కడుపు లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఆ డై అంతా వస్తుంది. ఏం డై వాడుతున్నాము అంటే ఆ రంగు మామూలుగా రంగు ఉండదు, తెల్లటి నీళ్ళలానే ఉంటుంది, కానీ అది ఎక్కడికి వెళ్తే దాన్ని ఎక్స్రే చూడగలదు అనమాట. అలాంటి మందు మనం ఎక్కిస్తాం. అయితే ఇక్కడ అతి నారోగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఈ దగ్గర మనకి ఒకవేళ హైపోథైరాయిడిజం ఉండి మనం పరీక్ష చెయ్యకుండా, థైరాయిడ్కి మందులు ఇవ్వకుండా ఈ హెచ్ఎస్జి అన్న ఎక్స్రే పరీక్ష ట్యూబ్ కోసం చేసినప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ మ్యూకస్ పదార్థాలు కనుక ప్రతి అవయవాల్లో ఎక్కువ అవుతాయి కనుక ఇక్కడ కూడా వచ్చి ఇది బ్లాక్ లాగా కనిపించవచ్చు. అది మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది చూడండి, ఇది మామూలు ఎక్స్రే. ఇందాక చెప్పినట్టు త్రిభుజాకారంగా యూట్రస్ లోపల ఉన్న క్యావిటీ ఉంది, దాని నుంచి ట్యూబ్స్ ఉన్నాయి. ఇవి ఆ డై ఏమో మనకి బయటకు వచ్చింది, అంటే ట్యూబ్స్ బాగున్నాయని అర్థం. అయితే ఇక్కడ చూడండి, ఇది బయటకు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే కనుక ఇందాక ఈ నారో పార్ట్లో ఈ థైరాయిడ్ వల్ల ఏమైనా లోపం ఉందా, అందుకని ఈ హెచ్ఎస్జి అన్న పరీక్ష చేసుకునే ముందు తప్పకుండా థైరాయిడ్ పరీక్ష చేసుకుని, థైరాయిడ్ పరీక్ష నార్మల్ ఉన్నప్పుడే ఈ పరీక్షకు వెళ్ళాలి. అందుకని ఈ స్లైడ్ చూపించాను. ఇప్పుడు మనం ఋతుచక్రం, మన ఒరిజినల్ టాపిక్ అని ఋతుచక్రంలోకి వద్దాం. ఈ ఋతుచక్రం గురించి చెప్పుకునేటప్పుడు మనం అండాశయము, ఇందాక చూపించిన గర్భాశయము, పిట్యూటరీ గ్రంథి, హైపోథలామస్ ఇవన్నీ కలిపి పనిచేస్తాయన్నమాట. ఈ హైపోథలామస్, పిట్యూటరీ, ఓవరీ ఈ 3 కలిపి పనిచేయడాన్ని హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాము. ఈ రకమైన కనెక్షన్స్ ఏమిటి అని అంటే ఫిజికల్గా కనెక్షన్స్ కనిపించవు, భౌతికంగా ఉండవు, కానీ హార్మోన్ పరమైన కనెక్షన్స్ ఉంటాయి. హైపోథలామస్ అన్న హార్మోను జిఎన్ఆర్, హైపోథలామస్ అన్న గ్రంథి జిఎన్ఆర్హెచ్ అన్న హార్మోన్ సెక్రీట్ చేస్తే అది పిట్యూటరీ మీద పనిచేసి పిట్యూటరీ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అన్న 2 హార్మోన్స్ సెక్రీట్ చేస్తే అది ఓవరీ మీద పనిచేసి ఓవరీ మళ్ళీ 2 హార్మోన్స్ సెక్రీట్ చేస్తే ఆ హార్మోన్స్ వెళ్ళి కొన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్, కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాయి. అంటే పాజిటివ్ అంటే ఇంకా ఆ హార్మోన్స్ని పెంచుతాయి అన్నమాట. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఇంక అక్కర్లేదు, ఆగండి సెక్రెషన్ అని చెప్తాయి. అలా కనెక్షన్స్ ఉండడాన్నే హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని చెప్తాం. ఈ కనెక్షన్సే మనకు ఋతుచక్రంలో ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే ఈ హైపోథలామస్ గురించి చెప్తున్నప్పుడు ఇది బ్రెయిన్లో ఉన్న అతి చిన్న భాగం. ఇది ఏం చేస్తుంది అని అంటే, అందుకే మీరు కొంతమంది ఆడపిల్లలు పరీక్షలప్పుడు ఎక్కువసార్లు బ్లీడింగ్ ఎక్కువ అవడం,
లేకపోతే తొందరగా పీరియడ్ వచ్చేయడం, లేకపోతే 3-4 నెలలు పీరియడ్ రాకపోవడం, ఇలా ఎందుకు జరుగుతాయంటే స్ట్రెస్ తోటి ఈ హైపోథలామస్ ఎఫెక్ట్ అయ్యి ఈ జిఎన్ఆర్హెచ్ సెక్రిషన్ మారిపోతూ ఉంటుందన్నమాట. ఈ జిఎన్ఆర్హెచ్ అన్న హార్మోను ప్రధానమైన హార్మోను. మనం దీని గురించి ప్యూబర్టీ అంటే కౌమారదశ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. మీరు ఇంకా వివరాలు కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఈ కనెక్షన్స్ మీరు చూస్తే నెక్స్ట్ ఇదే పిక్చర్ ఇంకొంచెం చెప్పానన్నమాట. ఇది హైపోథలామస్ ఏరియా, ఇక్కడి నుంచి కనెక్టెడ్ అయ్యి ఉండి ఇది పిట్యూటరీ అనమాట. మొత్తం పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి, అది వాళ్ళు చూపించారు ఇక్కడ. ఇప్పుడు ఏమేమి మార్పులు వస్తున్నాయి ఒక ఋతుచక్రంలో? ఋతుచక్రం అంటే మనం ఏమనుకున్నాం, ఒక్కసారి పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చే వరకు ఉన్న సమయాన్ని ఋతుచక్రం అని చెప్పాం. అంటే ఋతుస్రావం అంటే పీరియడ్ బ్లీడింగ్ అవ్వడం, ఋతుస్రావం నుంచి ఋతుస్రావం వరకు ఉన్న మధ్య సమయాన్ని ఋతుచక్రం అనుకున్నాం. అయితే కొంతమంది అమ్మాయిల్లో ఇది 21 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో ఉంటుంది. అది నార్మల్ వేరియేషన్ అనమాట. కొంతమందికి 25 రోజులకే రావచ్చు, కొంతమందికి 28 రోజులకి రావచ్చు, కొంతమందికి 35 రోజులకు రావచ్చు. ఋతుచక్రం అది నార్మల్. అలాగే వచ్చినప్పుడు ఋతుస్రావం ఎంత అవ్వచ్చు అంటే ఒక రోజు నుంచి 7 రోజుల వరకు అవ్వచ్చు. అలాగే చిన్న క్లాట్స్ పడవచ్చు. ఏ రంగులో ఉన్నా పర్వాలేదు, అంటే ఎర్రటి ఎరుపులో ఉండొచ్చు, ముక్కుపడని రంగులో ఉండొచ్చు, అలాగే కొద్దిగా నలుపు రంగులో కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా నార్మల్ వేరియేషన్సే. అలాగే రోజుకి 5-6 ప్యాడ్స్ వరకు తడవచ్చు. ఇవి ఋతుస్రావం లక్షణాలు అనమాట. అలాగే మధ్యలో ఋతుచక్రం మధ్యలో ఎప్పుడూ కూడా మళ్ళీ బ్లీడింగ్ కనిపించకూడదు, మళ్ళీ ఎరుపు కనిపించకూడదు. ఋతుస్రావం అయిపోయినప్పటి నుంచి, అంటే పీరియడ్లో బ్లీడింగ్ అయిపోయినప్పటి నుంచి తెల్లబట్ట అవ్వడం మొదలు పెడుతుంది. అది కొంచెంగా పెరిగి అండాశయంలో అండం విడుదలయ్యే సమయానికి మ్యాక్సిమం అవుతుంది. మళ్ళీ కొన్ని రోజులు తగ్గుతుంది. మళ్ళీ పీరియడ్ వచ్చే ముందు తెల్లబట్ట అవుతుంది. ఇది సహజ సాధారణం అనమాట. ఆ తెల్లబట్ట కూడా ఒక స్పూను, అంటే 4 ml అని చెప్తాం. మనం అన్నం తినే స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్ అంతా రోజుకి అవ్వచ్చు. అలాగే ఆ తెల్లబట్టలో వేరే రంగు ఏమీ ఉండకూడదు, చెడు వాసన ఉండకూడదు, అలాగే దురద ఉండకూడదు. ఇది సహజ సాధారణమైన తెల్లబట్ట అనమాట. ఎందుకు తెల్లబట్ట గురించి తెలుసుకోవాలి అని అంటే, ఇక్కడ నేను ఋతుచక్రంలో మార్పుల్లో ముఖద్వారం అని రాశాను. అంటే గర్భాశయం ముఖద్వారంలో మార్పులు వస్తాయి, హైపోథలామస్లో మార్పులు వస్తాయి, పిట్యూటరీలో మార్పులు వస్తాయి, అండాశయంలో 2 రకాల మార్పులు వస్తాయి. హార్మోన్ పరమైన మార్పులు, అలాగే అండం విడుదలకు సంబంధించిన మార్పులు, అలాగే గర్భాశయం లోపలి పొరలో మార్పు వస్తుంది, అలాగే ముఖద్వారం దగ్గర మార్పు వస్తుంది, యోని లోపల పొరలో మార్పు వస్తుంది, అలాగే శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఇన్ని మార్పుల సమాహారమే మన ఋతుచక్రం అన్నమాట. అలాగే అండాశయంలో విడుదలయ్యే హార్మోన్స్ ఏవైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉన్నాయో, ముఖ్యంగా ఈస్ట్రోజన్ వల్ల చర్మం నునుపుగా ఉండడం, ఎముక బలంగా ఉండడం, గుండె ఆరోగ్యంగా ఉండడం, అలాగే ప్రెగ్నెన్సీకి అనుకూలమైన వాతావరణం తయారవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఆరోగ్యమైన కొలెస్ట్రాల్, అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం, ఎల్డిఎల్ తగ్గడం, ఇవన్నీ కూడా అండాశయంలో విడుదలయ్యే ఈస్ట్రోజన్ వల్ల జరుగుతాయి. అంటే ఒక ఋతుస్రావాన్ని ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, తక్కువ బ్లీడింగ్ అవుతుంది, నొప్పి వస్తుంది, లేకపోతే నేను ఫ్రీగా ఉండడానికి ఈ పీరియడ్ నాకు అడ్డమని అనుకోవద్దు ఆడవాళ్ళు ఎవరు కూడా. ఎంతకాలం ఋతుచక్రం ఉంటే, ఎంతకాలం ఋతుస్రావం అయితే మీ ఆరోగ్యానికి అంత మంచి జరుగుతుంది. అలాగే తొందరపడి గర్భాశయాన్ని తీసుకోవడం కూడా చేయకూడదు. ఇప్పుడు ఈ తెల్లబట్ట గురించే, ఒక్క తెల్లబట్ట అర్థం చేసుకోకుండా గర్భసంచి తీసుకున్న వాళ్ళు నాకు 1000 మంది తెలుసు. అందుకని ఎవరికైతే తెల్లబట్ట అవుతుందో అది సర్వసాధారణం. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉమ్ము మింగడానికి గుటక వేస్తున్నాను. నా నోట్లో నీళ్ళు ఎలా వస్తున్నాయో మాట్లాడుతున్నప్పుడు, కానీ మామూలుగా నాకు నోరు ఎండిపోకుండా నా నోట్లో తేమ ఎలా ఉంటుందో, ఈ పునరుత్పత్తి అవయవాల్లో కూడా ఎండిపోకుండా ఆ తేమ అవసరం. ఆ తేమ తెల్లబట్ట అనమాట. ఆ తేమ కొంచెం బయటకు వస్తే అది 4 ml రోజుకి, అంటే రోజుకి అంతే ఉంటుంది. అండర్గార్మెంట్ స్టెయిన్ అయ్యేంత వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అది ఎంత అంటే
చెడు వాసన, దురద ఉండకూడదు. ఎందుకు ఈ ముఖద్వారం నుంచి ఆ తెల్లబట్ట వస్తుందంటే ముఖద్వారంలో కూడా మార్పులు ఉంటాయి. ఆ ముఖద్వారం నుంచి తెల్లబట్ట వస్తుందన్నమాట. అయితే ఈ తెల్లబట్టలో వివరాలు ఏమిటి అని అంటే కనుక, ఈ తెల్లబట్ట అండం విడుదలయ్యే ముందు ఒక రకంగా, విడుదలైన తర్వాత ఒక రకంగా ఉంటుంది. అండం విడుదలయ్యే ముందు నీరులాగా ఉంటుంది. అండం విడుదలయ్యాక అంటే ఓవ్యులేషన్ తర్వాత కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట. ఈ వివరాలు మీరు గమనించుకోవచ్చు. ఎవరైతే స్త్రీలు మనం అండం విడుదలవుతుందా లేదా అన్నది మ్యూకస్ టెస్ట్ అంటాం అనమాట. దాని ద్వారా కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ నేను ఇచ్చిన పిక్చర్ ఏదైతే ఉందో టెంపరేచర్ చార్ట్, శరీర ఉష్ణోగ్రత కూడా ఋతుచక్రంతో మారుతుంది. ఓవ్యులేషన్ అయ్యే ముందు కొంచెం టెంపరేచర్ తక్కువ ఉండి ఓవ్యులేషన్ అయ్యాక మీరు గమనిస్తే సుమారు 1 డిగ్రీ ఫారెన్హీట్ పెరుగుతోంది. ఇది బాసల్ బాడీ టెంపరేచర్ చార్ట్ అంటాం అనమాట. అంటే ఋతుస్రావం అయ్యే మొదటి రోజు నుంచి బ్రష్ అది చేసుకోకుండా లేస్తూనే మంచం పక్కనో లేదా మీరు పడుకునే పక్కనే కనుక టెంపరేచర్ స్పెషల్ థర్మామీటర్స్ ఉంటాయి. ఆ థర్మామీటర్ నోట్లో పెట్టుకుని ఆ టెంపరేచర్ చూస్తే దాన్ని బాసల్ బాడీ టెంపరేచర్ అంటారు. మీరు అలా కనుక లెక్క వేస్తే మీరు ఈ ప్రెగ్నెన్సీది ఇంకా తగ్గకుండా ఈ వేడి అలానే ఉండిపోతే ప్రెగ్నెన్సీ వచ్చేసినట్టు అనమాట. ఎందుకు ఇలా టెంపరేచర్ పెరుగుతుంది అంటే ఓవ్యులేషన్ తర్వాత అంటే అండం విడుదలైన తర్వాత ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ తయారవుతుంది. ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోను థర్మోజెనిక్ అనమాట. అంటే ఉష్ణాన్ని విడుదల చేసే హార్మోన్ అది. ఎందుకు మీరు కోడ్లు అన్నీ చూస్తే గుడ్లు పొదిగేటప్పుడు పావురాలు వెచ్చదనానికి ఆ గుడ్డు మీద కూర్చుంటాయి. అలాగే మనకు కూడా గుడ్డు ఫలదీకరణం చెంది అంటే ఆ అండం ఫలదీకరణ చెంది ప్రెగ్నెన్సీ వచ్చే టైం అనమాట. ప్రెగ్నెన్సీ లోపల అతుక్కునే టైము, గర్భసంచి లోపల పొరలు, ఆ టైంలో ఉష్ణం ఉండాలని మన శరీరం అలా డిజైన్ అయ్యింది. సో ఈ ఉష్ణోగ్రత పెరగడం ఉంది, ముఖద్వారం నుంచి తెల్లబట్ట రావడం ఉంది. ఆ తెల్లబట్ట కూడా సర్వసాధారణం. అలాగే మీకు అండం విడుదలయ్యాక స్త్రీ శరీరం పురుష శరీరం కన్నా కొంచెం వేడిగా ఉండడం అనేది కూడా సహజం. అది ఆరోగ్యమైన ప్రక్రియ. అలాగే యోని లోపల పొర కూడా థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. వీళ్ళకి 45 కణాల థిక్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి ఇంటర్కోర్స్ రిలేటెడ్ అంటే సంభోగం రిలేటెడ్ చిన్న చిన్న కట్స్ కానీ ఏమైనా ఉంటే కూడా ఇది కూడా ప్రొటెక్ట్ చేయడానికి యోని లోపల పొర కూడా అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునేది మెన్స్ట్రువల్ సైకిల్ ఫేజెస్ అన్నమాట. ఇప్పుడు ఈ ఋతుచక్రంలో 3 దశలు చెప్పుకోవాలి. ఒకటి బ్లీడింగ్ అయ్యే టైం అంటే మెన్స్ట్రుయేషన్ టైం, ఋతుస్రావం టైము, అది 1 నుంచి 7 రోజులని చెప్పుకున్నాం. తర్వాత బ్లీడింగ్ ఆగిపోయాక మళ్ళీ గుడ్డు తయారయ్యే వరకు, గుడ్డు పగిలే వరకు ఉన్న దశని ప్రొలిఫరేటివ్ ఫేజ్ అంటాం అనమాట. అలాగే గుడ్డు పగిలాక మళ్ళీ పీరియడ్ వచ్చే వరకు ఉన్న దశని సెక్రిటరీ ఫేజ్ ఆర్ ల్యూటియల్ ఫేజ్. దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఈ ఫేజ్ అని అంటాము. అయితే ఇక్కడ మనకి అండాశయంలో ఇది అండాశయంలో అండం పెరగడం చూస్తున్నాం, అండం పగలడం చూస్తున్నాం. ఇక్కడ ఈ 2 హార్మోన్స్ పిట్యూటరీ హార్మోన్స్. ఈ 2 మన ఏం హార్మోన్స్ అంటే ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్. ఇది గర్భసంచి లోపలి పొర. ఇందాక మనం ఫస్ట్ స్కాన్ రిపోర్ట్ చెప్పుకున్నాం కదా, ఆ పొర ఇప్పుడు ఇది మనం పిక్చర్ గీస్తే ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఈ పొర పడిపోయింది కదా, పడిపోయి 1 నుంచి 5 మిల్లీమీటర్ల సైజుకి వచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతూ 10-11 వరకు వస్తుంది. ఈ పొర పెరుగుతూ వస్తుంది. పెరిగిన తర్వాత ఈ పొర ఈ దశలో ప్రెగ్నెన్సీ అతుక్కునే దశ అన్నమాట. ఇక్కడ దానికి అనుకూలంగా అంటే మనకు ఒక అతిథి వచ్చారు, వాళ్ళకి చక్కటి చక్కటి ఆహారం ఇస్తాం కదా, అలాగా ఈ అండం ఏదైతే ఫలదీకరణ చెందిన అండం, ప్రెగ్నెంట్ అండం అనేది వాళ్ళకి అతిథి అనమాట. దానికి తగ్గ ప్రిపరేషన్స్ అన్నీ చేసి ఈ పొరని చక్కగా దానికి ఆహారం అంతా రెడీ చేసి ఈ పొరకి రక్త సరఫరా మంచిగా చేసుకుని, మీరు గమనిస్తే రక్తనాళాల సైజు కూడా పెరిగింది, గ్లాండ్స్ కూడా పెరిగాయి చూడండి. ఇవన్నీ తయారు చేసి ప్రెగ్నెన్సీకి అనుకూలమైన వాతావరణం అండం విడుదలయ్యాక వస్తుంది. దేనివల్ల వస్తుంది అంటే ఈ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ వల్ల వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, టెంపరేచర్ పెరగడం, ప్రెగ్నెన్సీకి లోపల పొర అనుకూలం చేయడం అనేది ఈ హార్మోన్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ అండం పెరగడం ఇలా మీరు గమనిస్తున్నారు కదా, దీన్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఈ అండం ఏంటంటే
ఒక నీటికి సంబంధించిన సంచితో కలిపి ఉంటుంది. దాన్ని ఫాలికిల్ అంటాం. అందుకనే ఈ ఫేజ్ని ఫాలిక్యులర్ ఫేజ్ అన్నాము. ఈ ఫాలికిల్ ఇలా పెరుగుతూ వస్తుంది కనుక దాన్ని ఫాలిక్యులర్ ఫేజ్ అన్నాము. ఈ ఫాలికిల్స్ని పెరగడానికి ఉపయోగపడే హార్మోన్ కనుక ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నాం, పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్ని. అలాగే అండం విడుదలయ్యే టైంని ఓవ్యులేషన్ టైం అంటాం అనమాట. ఈ అండం విడుదలయ్యే టైంలోనే ఈస్ట్రోజన్ పీక్ వస్తుంది. అది వచ్చినప్పుడే ఎల్హెచ్ అంటే మళ్ళీ పిట్యూటరీ హార్మోన్ కూడా పీక్ వస్తుంది. తర్వాత ఈ రెండు తగ్గిపోతాయి, ఓన్లీ ప్రొజెస్ట్రానే ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ వచ్చే టైము, అతుక్కునే టైంకి. అయితే అండం విడుదల అయిపోయాక ఆ మిగిలిన ఫాలికిల్ కార్పస్ ల్యూటియం, అందుకే పచ్చగా ఉంది చూడండి, తయారవుతుంది. ఇదే మనకి ప్రొజెస్ట్రాన్ని తయారు చేస్తుంది. అంటే ఏంటి, మీరు ఒక బీరకాయ కూర చేశారనుకోండి, లోపల కండతో ఒక పని, పైన చెక్కుతో ఒక పని చేస్తారు కదా, అలాగనమాట ఇది కూడా. శరీరం ఏది వేస్ట్ చేయదు, దేవుడి సృష్టిలో అన్నీ కరెక్ట్గా చేస్తాయన్నమాట పనులు. అలాగా దాని లోపలి పొర, లోపలది ఏదైతే ఉందో అది గుడ్డు కింద బయటకు వచ్చేసాక, లోపల గుడ్డు బయటకు వచ్చేసాక బయట పొరలు ప్రొజెస్ట్రాన్ తయారు చేస్తాయి. గుడ్డు పెరిగే టైంలో ఈస్ట్రోజన్ తయారు చేస్తుంది. ఈ ఫాలికిల్ పెరగడానికి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అవసరం. పెరుగుతూ క్రమంలో ఈస్ట్రోజన్ వస్తుంది. ఇందాక మనము నెగిటివ్ ఫీడ్బ్యాక్లో చెప్పుకున్నాం, ఈస్ట్రోజన్ పెరుగుతూ ఉంటే అది ఎఫ్ఎస్హెచ్ని తగ్గించేస్తుందని. ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోతూ వస్తుంది. అలాగే ఈస్ట్రోజన్ పెరుగుతూ ఉంటే ఎల్హెచ్ని పెంచుతుందని, దాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పాం. అలా ఎల్హెచ్ పెరిగి ఎగ్ రప్చర్ అయ్యేటట్టు చేస్తుంది. మీకు దీని ఉదాహరణ కింద చెప్పాలంటే, మీరు కనకాంబరం మొక్కను చూస్తే కనకాంబరం విత్తనాలు మీరు నీళ్ళల్లో వేస్తే టప్ టప్ పేలి ఆ విత్తనాలు బయటకు వస్తాయి. అలాగే మీరు పత్తి, బూరుగు పత్తి పెద్ద చెట్టు ఉంటుంది, అది కూడా కాయ పగిలి దూది బయటకు వస్తుంది. అలాగా ఇది కూడా అలా పగిలి దాని విత్తనం అంటే ఇక్కడ అండాన్ని బయటకు తెస్తుంది అనమాట. అలా మీరు దాన్ని ఉదాహరణ తీసుకోవచ్చు. ఈ రకంగా మనం కార్పస్ ల్యూటియం వచ్చేసింది అంటే మొదట 7 రోజులు 6 రోజుల వరకు బ్లీడింగ్ అయితే, బ్లీడింగ్ అయిపోయిన దగ్గర నుంచి అండం విడుదలయ్యే వరకు ఉన్న దశని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాము. ఎందుకంటే అక్కడ అండాశయంలో ఫాలికిల్స్ పెరుగుతూ వస్తాయి, ఈస్ట్రోజన్ పెరుగుతూ వస్తుంది, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ తగ్గుతూ వస్తుంది, ఇంకా పెరగదు. ఈస్ట్రోజన్ పెరుగుతూ ఎల్హెచ్ని పెంచి ఓవ్యులేషన్ కాస్ చేస్తుంది. ఆ ఓవ్యులేషన్ వచ్చాక ఆ ఫాలికిల్ ఏవైతే ఉన్నాయో అవి కార్పస్ ల్యూటియం కింద మారి అవే ప్రొజెస్ట్రాన్ తయారు చేసి ప్రెగ్నెన్సీకి అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేస్తాయి. ఇది వివరం. అయితే ఇక్కడ ఈ ఈస్ట్రోజనే మనకి హీరోయిన్ అనమాట. ఈ ఈస్ట్రోజన్ ఏం చేస్తోంది మనకి అని అంటే కనుక, ఇది ఈస్ట్రోజన్ గురించి చెప్పేటప్పుడు ఇది పీక్ ఈస్ట్రోజన్ వాల్యూ వచ్చింది, తర్వాత తగ్గిపోయి మళ్ళీ మనకి ఇంప్లాంటేషన్ టైం అనమాట. ఇది రఫ్లీ అంటే అక్కడ గుడ్డు అతుక్కునే టైం, ప్రెగ్నెన్సీ అతుక్కునే టైము. ఆ టైంకి ప్రొజెస్ట్రాన్ పీక్ ఉంటే ఈస్ట్రోజన్ కూడా కొంతవరకు ఉంది. అది ఎంత లెవెల్ ఉంది, మామూలుగా పీక్ ఉన్నప్పుడు 200 పికోగ్రామ్స్ ఉంటుంది. ఇది కొంచెం తగ్గింది, 120 130 వరకు వచ్చిందనమాట ఆ టైంలో. ఇది అయితే ఈ ప్రొజెస్ట్రాన్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఉష్ణోగ్రతకి ప్రెగ్నెన్సీకి ఉపయోగపడుతుందని. ఈ ఈస్ట్రోజన్ దేనికి పనిచేస్తుంది మనకి అని అంటే కనుక, ఈ ఈస్ట్రోజన్ దేనికి పనికొస్తుంది అని అంటే కనుక మీకు దీని వివరాలు చెప్తాను. అంటే మనకి ఋతుచక్రంలో 2 ఉపయోగాలు. ఒకటి అండం విడుదలవ్వడం, రెండోది హార్మోన్స్ విడుదలవ్వడం. ఆ హార్మోన్స్ వల్ల, ఈ పీక్ ఈస్ట్రోజన్ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు అనమాట. రొమ్ముల గ్రోత్, స్త్రీలకు సంబంధించిన లక్షణాలు, అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరగడం అంటే హెచ్డిఎల్ పెరగడం, ఎల్డిఎల్ తగ్గడం, అలాగే ఈ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి మనకి ముట్లు ఉడకకుండా అంటే మెనోపాజ్ రాకుండా ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా గుండె రక్షణ ఉంటుంది, వాళ్ళెవరికి హార్ట్ అటాక్స్ రావు. మంచి కొలెస్ట్రాల్ ఉండడం, గుండెకి రక్షణ ఉండడం, ఎముక గట్టితనం ఉండడం, అలాగే ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో అది మనకి బైల్ అంటే మన పిత్తం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అలా చేస్తుంది ఈస్ట్రోజన్. ఆ రకంగా ఎన్నో ప్రొటెక్షన్స్ చేస్తుంది. ఈ రకమైన ప్రొటెక్షన్స్ అన్నీ కూడా మనకి ఋతుచక్రం వల్ల ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అనమాట. ఇవన్నీ మనకి తెలియకుండా మనం ఏమనుకుంటాం, ఇన్ని మంచి జరుగుతున్నాయని అనుకో,
పీరియడ్లో వచ్చే పెయిన్, పీరియడ్కి నాకు ఫ్రీడమ్ తగ్గిపోయిందని అనుకుంటాం, కానీ ఆ 3-4 రోజుల బ్లీడింగ్ తర్వాత 27 రోజులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఈస్ట్రోజన్ బ్రెయిన్ మీద కూడా పనిచేసి బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి, డిప్రెషన్ లేకుండా ఉండడానికి పనిచేస్తుంది. అలాగే ఈ ఈస్ట్రోజన్ లేకపోవడం వల్లే వృద్ధులైన వాళ్ళల్లో అల్జిమేర్స్ డిసీజ్ అంటే అన్నిటి మర్చిపోయే డిసీజ్ వస్తుందని ఒక థియరీ ఉంది. ఇప్పుడు దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి. ఇది ఈస్ట్రోజన్ గురించి అన్నమాట. అయితే ఇందాక మనం మాట్లాడుకునే దాంట్లో జిఎన్ఆర్హెచ్ ఫస్ట్ చెప్పుకున్నాం కదా, హైపోథలామస్ అని. అది ఫాలిక్యులర్ ఫేజ్లో ఎలా తయారవుతుంది, ల్యూటియల్ ఫేజ్లో ఎలా తయారవుతుందో చెప్తున్నాం. దానికి అనుకూలంగా ఎల్హెచ్ పీక్ వచ్చింది, అప్పుడే ఓవ్యులేషన్ వచ్చింది. మొదటి దశలో ఫాలికల్ రిలీజ్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఫాలిక్యులర్ హార్మోన్ ఉంది. అలాగే ఈస్ట్రోజన్ పెరిగిన టైం అది తగ్గింది. ఓవ్యులేషన్ టైంలో చిన్న పీక్ ఉండి మళ్ళీ నార్మల్కి ఉంది. ఇది జిఎన్ఆర్హెచ్ అండ్ పిట్యూటరీ గురించి. ఇక్కడ మళ్ళీ ఇదే మనం ఫాలికల్ గురించి ఇంకొంచెం ఆ పిక్చర్ ఏమైనా సరిగ్గా లేదేమో అని మళ్ళీ ఈ పిక్చర్ పెట్టాను. రప్చర్ అవ్వడం, నీటితో పాటు ఎగ్ బయటకు రావడం, కార్పస్ ల్యూటియం అవ్వడం, ఇది మెచ్యూర్ ఫాలికల్. ఇవన్నీ కూడా ఎవరైతే ఫాలిక్యులర్ స్టడీ అంటే ప్రెగ్నెన్సీ రానికుండా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్నారో వాళ్ళకి ఫాలిక్యులర్ స్టడీలో కనిపించేది ఇదే అనమాట. గుడ్డు పగిలిందా లేదా ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ రకంగా ఇక్కడ హైపోథలామస్ గ్రంథి, పిట్యూటరీ, జిఎన్ఆర్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, హై ఈస్ట్రోజన్ ఏం చేస్తోంది, ఎల్హెచ్ ఏం చేస్తోంది, ఇవన్నీ వివరాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొక వివరం ఏంటి, గర్భసంచి లోపలి పొర పెరిగిందని అనుకున్నాం కదా, అది స్కానింగ్లో కనుక్కోవచ్చు అనమాట. ఎలా కనుక్కోవచ్చు అంటే పీరియడ్ టైంలో 1 to 4 mm అయిపోతుంది. తొలి దశలో 5 to 7 mm ఉంటుంది. గుడ్డు పగిలే ముందు ఇలా 3 లైన్స్ కింద ట్రిపుల్ లైన్ ట్రైలామినార్ అపియరెన్స్ అనేది చూడండి, 3 లైన్స్ కింద కనిపిస్తుంది కదా, ఇది గుడ్డు పగిలే టైంలో ఇలా ఉంటుంది. గుడ్డు పగిలిపోయాక సెక్రిటరీ ఫేజ్లో ఇలా ఉంటుంది అనమాట పొర. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని ఈ పిక్చర్ మీకు పెట్టాను. అయితే ఇక్కడ వివరాలు ఇంకేమిటి అని అంటే కనుక అబ్నార్మల్ మెన్స్ట్రుయేషన్ ఏంటి, ఎప్పుడు దాన్ని అబ్నార్మల్ అంటాము, అయితే అలాగే ఋతుచక్రం మధ్యలో ఎప్పుడు కూడా బ్లీడింగ్ కనిపించకూడదు. అయితే కొంతమందికి ఈ ఓవ్యులేషన్ దశలో కొంచెంగా స్పాటింగ్ కనిపిస్తుంది 1 to 2 days, కొంతమందికి అది సహజం. అలా కాకుండా కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే ఇన్ బిట్వీన్ కొంచెం ఎరుపు కానీ బ్రౌన్ కానీ కనిపించడం కానీ కరెక్ట్ కాదనమాట. అలా ఎందుకు అవుతుందో చూసుకోవాలి. అలాగే కొంతమందికి ల్యూటియల్ ఫేజ్ ఇది 14 రోజులు ఉండాలి. ఓవ్యులేషన్ నుంచి ఈ ల్యూటియల్ ఫేజ్ ఫిక్స్డ్ అనమాట. ఇది ఎప్పుడు కూడా 14 రోజులు అంతే ఉండాలి. ఈ స్టేజ్ మారుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక అమ్మాయికి 24 రోజులు 25 రోజులకు పీరియడ్ వస్తుంది అనుకోండి, ఓవ్యులేషన్ నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చే రోజు 14 రోజులు ఫిక్స్డ్. అంటే అమ్మాయికి ఓవ్యులేషన్ ఎప్పుడవుతుంది, 11వ రోజు అయిపోతుంది అనమాట. అంటే 24, 25 - 14, 11వ రోజు. అంటే ఏంటి, 25 రోజుల పీరియడ్ వచ్చే అమ్మాయికి 11వ రోజు ఎగ్ రిలీజ్ అయితే ఈ 14 రోజులు ఫిక్స్డ్ ఉంటుంది. అలాగే ఇది 28 రోజులకి తీసుకున్నాం అనమాట. ఇది టెంటేటివ్. అందరికీ 28 రోజులే ఉంటుందా, అందరికీ 14వ రోజు ఓవ్యులేషన్ అవుతుందంటే అది కాదు, మారుతూ ఉంటుంది, ఋతుచక్రం మారుతూ ఉంటుంది. అలాగే 28 రోజులకి అయిందనుకోండి, ఇది 14, ఇది 14 ఉంటుంది. కానీ ఒక అమ్మాయికి 30 రోజులకు పీరియడ్ వచ్చింది అనుకోండి, ఇది 14 కాన్స్టెంట్. అంటే అండం విడుదలైనప్పటి నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చే రోజు కాన్స్టెంట్, ఇది 14 రోజులే ఉంటుంది. ఇది అమ్మాయికి 30 రోజులకు వస్తుంది అంటే 30 - 14 ఎంత, 16 రోజులు. అంటే ఆమెకి 16వ రోజు ఓవ్యులేషన్ అవుతుంది అని అర్థం. అలాగే కొంతమందికి 35 రోజులకి పీరియడ్ ఉంటుంది, అంటే నెల మీద 5 రోజులకు వస్తుంది. అప్పుడు 14 రోజులు 35 నుంచి తీసేస్తే వాళ్ళకి 21వ రోజు ఓవ్యులేషన్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా 13, 14, 15 రోజులే ఓవ్యులేషన్ అని అనుకోకూడదు. ఋతుచక్రం నిడివిని బట్టి ఋతుచక్రం 20, 22 రోజులు ఉందనుకోండి, వాళ్ళకి 8వ రోజే ఓవ్యులేషన్ అవుతుంది, ఎర్లీగా వస్తుంది వాళ్ళకి ఓవ్యులేషన్. అలాగే కొంతమందికి 26 రోజుల పీరియడ్ ఉంటుంది, అప్పుడు వాళ్ళకి -14, 12వ రోజే ఓవ్యులేషన్ అవుతుంది. అలాగా ఋతుచక్రం నిడివిని బట్టి ఓవ్యులేషన్ అయ్యే రోజు చూసుకోవాలి.
ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు ఆ టైంలో కలిసి ఉండాలి, ఎవరికైతే సంతానం వద్దో వాళ్ళు ఆ టైంలో అవాయిడ్ చేసుకోవాలి. అలా ఈ జ్ఞానం తెలియడం ద్వారా మనం ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చు. రేపు ఋతుచక్రంలో డీవియేషన్స్ ఏమిటి, మధ్యలో మనం బ్లీడింగ్ కనిపించకూడదని చెప్పుకున్నాం. అయితే కొంతమందికి 2-3 రోజులు కొంచెం స్పాటింగ్ లాగా ఓవ్యులేషన్ టైంలో అవుతుందని చెప్పుకున్నాం. అలాగే తెల్లబట్ట అవ్వాలని చెప్పుకున్నాం. తెల్లబట్ట ఎరుపు అయిపోయినప్పటి నుంచి తెలుపు కనిపిస్తూ ఎక్కువ తెలుపు మన ఓవ్యులేషన్ టైంలో అవ్వాలి. అలాగే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పీరియడ్ వచ్చే ముందు, అంటే ఋతుస్రావం అయ్యే ముందు మళ్ళీ తెలుపు కనిపించాలి. ఇది సర్వసాధారణం అని చెప్పుకున్నాం. అంటే తెలుపు అవ్వడం, ఎరుపు కరెక్ట్గా అవ్వడం, ఎముక గట్టి ఉండడం, అలాగే మనకి చర్మంలో గట్టితనం ఉండడం, ఇవన్నీ కూడా మనకి అండాశయము ఋతుచక్రం ఇండైరెక్ట్గా ఇచ్చే బెనిఫిట్స్ కింద చెప్పుకుంటూ, రేపు అబ్నార్మల్ పీరియడ్స్ ఏమిటి, హెవీ ఫ్లో అని ఎప్పుడు అనాలి, తక్కువ ఫ్లో అని ఎప్పుడు అనాలి, మధ్యలో స్పాటింగ్ కనిపించడం ఏమిటి, దానికి ఉండే లోపాలు ఏమిటి, దాంట్లో ఉండే ఇబ్బందులు ఏమిటి, ఆ వివరాలన్నీ మనం మాట్లాడుకుందాం. నమస్కారం.